నమస్తే అండి. మౌనిక పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఆ! నవంబర్ 11, 1989 ఆ! సాయంత్రం 5:45 పెద్దపల్లిలో పుట్టారు. అవునండి. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి. చెప్పండమ్మా. మ్యారేజ్ అని జాబ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. సంబంధాలు చూస్తున్నారా? చూస్తున్నారు కానీ బలం లేదంటున్నారు ఎక్కడ అడిగినా. బలం లేదంటున్నారా పెళ్ళిగా? అవునండి. ఈ సెప్టెంబర్ తర్వాత ఏ అవకాశం ఉందమ్మా, కంగారు పడకండి, అవుతుంది. ఈ సెప్టెంబర్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ నవంబర్ కానీ ఫిబ్రవరి కానీ, అంటే మళ్ళీ సెప్టెంబర్ లోపల ఏ అవకాశం ఉంది. 17 సెప్టెంబర్ నుంచి 18 సెప్టెంబర్ వరకు. అలాగే ఉద్యోగం గురించి కూడా అడిగారు. ఉద్యోగం గురించి మీరు ప్రయత్నం చేస్తే, అంటే ఉద్యోగం విషయంలో కొంచెం జాప్యం జరిగే అవకాశం కనపడుతోంది. అయినప్పటికీ మీరు శ్రీ రాజమాతంగి నమః అనేటువంటి మంత్రం జపం చేస్తూ స్కిల్స్ అప్డేట్ చేసుకుని మీరు తీవ్ర ప్రయత్నం చేస్తే వస్తుంది. విన్నారు కదండి, పెళ్లి గురించి ఉద్యోగం గురించి తెలుసుకున్నారు, అంతా బాగుందని చెప్పేసి అన్నారంటే ఫ్యూచర్ కూడా బాగున్నట్టే. ఆల్ ది బెస్ట్ అండి. అయితే అమ్మ, నియమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అయితే ఎలాంటి నియమాలు పాటించాలంటారు? ఎలాంటి నియమాలంటే, ఒకటి ఉపవసించాలి, ఏమీ తినకూడదు ఏకాదశి రోజు అని చెప్పుకున్నాం. మిగతా 2 రోజులు దశమి రోజు, ద్వాదశి రోజు ఏకభుక్తం చేయాలి, ఒక పూట భోజనం చేయాలి, రాత్రికి ఏదైనా ఉపహారం లాంటిది పలహారం లాంటిది చేయడం, బ్రహ్మచర్యంగా 3 రోజులు ఉండటం, మధ్య మాంసాలు బలహీనతలు ఏవి ముట్టుకోకుండా ఉండటం. ఇవి మాత్రమే కాకుండా మానసికంగా కూడా మనం సంస్కరించుకునేలాగా అధర్మం అనేటువంటి ఆలోచనలు కూడా మన మనసులో రాకూడదు. ఇంకొకరికి హాని చేయటం కానీ, ఇంకొకరికి ఏదైనా నష్టం కలిగేటువంటి పని చేయటం కానీ, దుష్ప్రచారం చేయటం కానీ, ఇలాంటివి ఏవీ చేయకుండా సాత్వికమైనటువంటి దానితో ఉండటం. మనకి ఎవరైనా హాని చేసినా కూడా తిరిగి వాళ్ళకి హాని చేయకుండా ఉండేటువంటి సాత్వికత రావాలి. అలాగే ఏకాదశి రోజు ఉపవాసం చేయలేని వాళ్ళు ఉంటారు కదమ్మా, మరి వాళ్ళు ఏం చేయాలంటారు? తెలియకపోయిన వాళ్ళకి, చేయని వాళ్ళకి మన నియమాలు చెప్పే అవసరం లేదు కదా. చెయ్యాలి అని చేయలేకపోయినటువంటి వాళ్ళకి నియమాలు. ఇక్కడ ఏంటంటే, మనకి ఏకాదశి గురించి చెప్తూనే సడలింపులు ఉంటాయి. ఎలాంటి సడలింపులు ఉంటాయి? ఒక ఆహార విషయంలో తప్ప మిగతావి ఏవి కాదు. బ్రహ్మచర్యంగా ఉండడం, మిగతా అన్ని నిష్టగా ఉండడం మామూలే, మనం సంస్కరించుకోవడం మామూలే. కాకపోతే ఆహార విషయాలు ఏంటంటే, బాలలు, వృద్ధులు, రోగులు, గర్భిణీ స్త్రీలు, వీళ్ళకి మాత్రం మనకి సడలింపులు ఉంటాయి. అలాంటి వాళ్ళు నారాయణమూర్తికి నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని చెప్పి ఆ తర్వాత తులసి దళం వేసి నారాయణమూర్తికి నివేదన చేసిన తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ, ఔషధం ఎలా స్వీకరిస్తారో ఔషధానికి తగినటువంటి అనుపానంగా ఆహారంగా దీన్ని నారాయణమూర్తికి, తమలో ఉండేటువంటి నారాయణమూర్తికి సమర్పిస్తున్నాం అనే భావనతో సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవచ్చు. అలాగే ఏ వయసు నుంచి వాళ్ళు ఉపవాసం చేయొచ్చు అంటారు? ఉపవాసం, అలాగే ఏకాదశి వ్రతం కూడా చేయొచ్చు. మనకి ధర్మసింధు లాంటి గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు చేయొచ్చుట. 8 అనే నియమం ఎందుకు పెట్టారంటే, అయ్యో పసిపిల్లాడు అని చెప్పేసి, చిన్నపిల్ల ఇప్పటి నుంచి నీకు అరిందాలాగా ఇప్పటి నుంచి ఎందుకు అంటాం. కానీ శాస్త్రం మనకి కొన్ని కఠినమైనటువంటి క్రమశిక్షణ నియమాలు చెప్తుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,